ఇవేంది పచ్చిమిరపకాయలు? పచ్చిమిరపకాయలు తినాలని అనలే, మనం మనం చెప్పుకోలే. వచ్చి అన్నమే తినరాదు మరి? లేదు లేదు ముద్దలు వేసుకొని అన్నమే తినరాదు మరి? లేదు లేదు ముద్దలు వేసుకొని రేపు చేస్తున్నాం అట్లా, ఆ వీడియో రేపు చేద్దాం. అయిపోవాలని చెప్పిన నేను. నువ్వు ఏం చేసినావు? జల్లెడ పట్టినట్టు చేసినావు. జల్లడే జల్లెడ పడితే మెరుగులో దిక్కు బియ్యం దిక్కు వచ్చినట్టు అంతే కదా. జల్లడ పడితే ఇప్పుడు మెరుగలు అయిపోవాలని చెప్పిన నేను. నువ్వు ఏం చేసినావు? జల్లెడ పట్టినట్టు చేసినావు. జల్లడే జల్లెడ పడితే మెరుగులో దిక్కు బియ్యం దిక్కు వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, నేను ఉండాలి. మేము అంటే మేము అంటే మనము అని వస్తుంది, నేను అంటే ఒకరిదే వస్తుంది అన్నట్టు స్వార్థం. అదే అందుకనే ఇవాళ తిండి పోటీ వచ్చేసి అయితే రేషన్ బియ్యం, రేషన్ అన్నం, ఆలు కర్రీ, ఆలు టమాటా. నాకైతే టమాటా పచ్చడి పండు మిరపకాయలతో చేసింది. నాకు పచ్చడి లేకపోతే మాత్రం ముద్ద దిగదు. ఏ పచ్చడి పచ్చడి అయితే ఉండాలి. ఓడిపోతే ఇలా పనిష్మెంట్ ఉన్నది ఏమన్నా? ఉన్నది. అంతే నేను తగ్గ పనిష్మెంట్ ఏంటిదంటే, ఎందుకంటే ఇప్పటికి గెలుతావు కాబట్టి నేను తగ్గ అంటాను. నేను ఓడిపోతా కాబట్టి నాకు కొంచెం భయం ఉంటుంది లోపల. ఓడిపోతా కదా, అయ్యో అయ్యో ఇట్లా అని ఉంటది. ఓడిపోయేలో భయం, నాకేం భయం? అంతే, తగ్గేదే లేదంటావు. అసలే మళ్ళీ సరే, పనిష్మెంట్ అయితే 500, ఓడిపోయిన వాళ్ళు అయితే గెలిచిన వాళ్ళకు 500 ఇవ్వాలి. ఈ 500 అయితే నాయి ఇక్కడ పెడుతున్నా. నేను గెలితేనేమో నాకు తెచ్చిస్తాడు 500. ఉన్నాయా? ఓకే మరి ఇగో ఇవో ఆయన 500, ఇవి నా 500, 1000 రూపాయలు. ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపాయలు. ఓకేనా? సరే చూద్దాం. నాకు షాపింగ్కి అయితాయా 1000 రూపాయలు, దేనికి అవుతాయో చూద్దాం. నాకు గుడికి అయితాయా దర్శనం చేసి. సరే ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సరే, అన్నం అయితే మొత్తం అయిపోవాలి, కూర అయితే అయిపోయినా పర్వాలేదు. కూర అయితే నేను అంతా తినలేను. కూర అయితే ఎంతైనా తినొచ్చు, ఇష్టము. కాకపోతే అన్నం అయితే మొత్తం అయిపోవాలి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి 3, 2, 1 గో. వేడి వేడి అన్నం. జబ్బువా చెయ్యి, నాకు భయం తోటి. పనిష్మెంట్ అప్పుడే తింటాడు తొందరగా. ఇప్పుడు ఇంకా 500 పెట్టిన ఊకుంటాడు, అస్సలే ఊకోడు. వేడి వేడి ఉన్నది. తీసుకుంటావు తొక్కు? నాకు వద్దు. తొక్కు అంటాం కదా మనం. తొక్కు ఐ మీన్ పచ్చడా. తొక్కనే ఎక్కువ అంటారు తెలంగాణని కాదు కానీ పల్లెటూర్లలో. ఏం తొక్కు నూరుతానా బాబు అంటారు. చారు అయితే ఇంకా బాగుండు కదా. చారు అయితే బాగుండు, టైం లేదు చారు చేయడానికి. చదువుకుంది అంతే. చిన్నప్పుడు వేడి వేడి అన్నం కాగానే ముద్దలు ముద్దలు చేసుకొని ఇట్లా తినేటోళ్ళం. అప్పుడేడా ఆలు టమాటా బాగున్నది. అమ్మా నిమ్మలంగా తింటారా? అదే ఇట్లా పైగా అవుతుంది, హైట్ లేదు, కిందుకున్నా పొట్టిగున్నా కదా నేను, అందుకనే ఎత్తేసుకోవాలి దీని మీద. అవి కలుతుంది అన్నం.
కూరోడు వాళ్ళే మొత్తం కూర సంబంధం లేదన్నా చెప్పక కూర వడితేనే విన్నారు. లేదు లేదు మనం ఫస్ట్ ఏమనుకున్నాం రిపీట్ చేసుకోసాం ఒకసారి. నేను ఒప్పుకోను. కళ్యామ అది మిరపకాయలు తొండి పిండి ఏం లేదు. ఎక్కువ సరిపోతలేదు డౌన్ అవుతాను. నాకు నేను ఒప్పుకోను కూర తినాలి. లేదు లేదు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏమన్నా కూర మొత్తం కూర తినొచ్చు తినకపోవచ్చు, కూర మాత్రం ఇష్టం, అన్నం అయితే మొత్తం ఉడవాలా అన్న. మళ్ళీ ఒకసారి నువ్వు వీడియో రిపీట్ చేసుకో చెప్తారు, మీ ఫ్రెండ్స్ని కూడా అడుగు చెప్తారు. లాస్ట్ వారం చూసిన వాళ్ళు చెప్తారు కానీ లేదు లేదు అంత తొండి అయిపోయింది. నేను ఒప్పుకోను. లేదు లేదు అసలు ఒప్పుకోను. అమ్మా ఇలా 500 వరకు నాకు ఊపు వచ్చింది. అయ్యో ఇటు లేచి చూస్తాను నా మోకాన్ని. ఇగో లేదు లేదు అయిపోయింది. నేనే విన్నారు. కొంచెం కారం ఉన్నది కూర. ఇవేంది పచ్చిమిరపకాయలు? పచ్చిమిరపకాయలు తినాలని అనలే, మనం చెప్పుకోలే. వచ్చి అన్నమే తినరాదు మరి. లేదు లేదు ముద్దలు వేసుకొని రేపు చేస్తున్నాం అట్లా, ఆ వీడియో రేపు చేద్దాం. అమ్మ చెప్పండి ఫ్రెండ్స్, మీరే నేను గెలిచానా ఆయన గెలిచిండా చెప్పండి. అయితే వీడియో చూసి మీరే చెప్పండి. ఫస్ట్ నేను తిన్నానా ఆయన తిన్నాడా ఎవరు తిన్నారో చెప్పండి. ఫస్ట్ నువ్వే తిన్నావు తీయ. నేనే తిన్నా కదా. ఎక్కడ పెట్టి ఎక్కడెక్కడ అన్నం అయితే అయిపోవాలని చెప్పిన నేను. నువ్వు ఏం చేసినావు? జల్లెడ పట్టినట్టు చేసినావు. జల్లెడ పడితే మెరుగలో దిక్కు బియ్యం దిక్కు వచ్చినట్టు అంతే కదా. జల్లెడ పడితే మెరుగలు పచ్చిమిరపకాయలు తినలే, కొత్తిమీర తినలే. పచ్చిమిరపకాయలు ఎవరు తిన్నారు? నేనైతే తిన్నా, నాకు అలవాటే లేదు. ఆలుగడ్డలు టమాటాలు అయితే తిన్నా కదా. ఇంకోసారి పెట్టుకోండి నీతో పోటీ. ఇంకోసారి పెట్టుకుంటే అయితే స్టార్టింగ్లో మిరపకాయలు తినాలి, కళ్యామాకు తినాలి, చెత్త చెదరం అంతా తినాలి అని పెట్టుకోవాలి మనం. సరే పోటీలు అంతే కదా. అబ్బా సరే ఓడిపోయిన తీ కానీ ఎట్టున్నా ఫ్రెండ్స్, మా వీడియో బాగుందా? మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కరు చెప్తలేరు ఈ పోటీ పెట్టుకోరు అని. అవును, ఇది కాకుండా వేరేది ఏమైనా అంటే శ్రీదేవదిని చెప్పింది మిర్చిలా పోటీ పెట్టుకోమని, బజ్జీలు. కాకపోతే టైం ఉండట్లేదు అవి చేయడానికి. చేసుకొని అయితే ఖచ్చితంగా శ్రీదేవదిని అన్నట్టు మీరు ఏమేమి కామెంట్ పెడతారో దాన్ని బట్టి కామెంట్లు చదువుతాం. ఎవరెవరు ఎక్కడి నుండి పెట్టారు అనేది ఆ కామెంట్ చదివి ఏమేమి వీడియో చేయమంటారో ఆ కామెంట్ చదివినాక పోటీ పెట్టుకుంటాం. కామెంట్లు అయితే తప్పకుండా చదువుతాం. నెక్స్ట్ వీడియోలే చదువుతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియోలనే వాళ్ళు ఎవరెవరు ఏమేమి కామెంట్లు పెట్టారు అనేది వీడియోలో చదువుతాం. చదివినాకనే పోటీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట అయితే కొట్టండి. బెల్ గంట కొట్టడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? మాకు ఎంతగానో మాకు సపోర్ట్ చేసుకున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నాకే అయిపోయినాక